ఈరోజు మనము ఎంతో రుచికరమైన దొండకాయ వేరుశనగ పలుకులు ఫ్రై చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. చివరిలో చిన్న చిట్కా చెప్తాను. ముందుగా దొండకాయలను బాగా కడిగి నిడువుగా పలుచని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు పలుచని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగైతే బాగా వేగుతాయి. దొండకాయ ఫ్రై కావలసిన వస్తువులు: దొండకాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, వంట సోడా, నీళ్ళు. కలుపుకునే విధానము: దొండకాయ ముక్కల్ని శనగపిండి వేసి, బియ్యం పిండి, సాల్టు, వంట సోడా వేసి, కారము వేసి బాగా కలపాలి. ఆ దొండకాయ తాలూకా నీటి తేమ సరిపోతుందండి పకోడీ ఫ్రైకి. వాటర్ అవసరం లేదు. ఒకవేళ శనగపిండి ఎక్కువ వేసుకుంటే వాటర్ అవసరం ఉంటుంది కొద్దిగా. అలాగే 2 స్పూన్లు ఇలా ఉంటుందంటే ఎక్కువ అవసరం లేదు వాటర్. ఈ విధంగా ఫ్రైకి కలుపుకోవాలండి. దొండకాయ ముక్కలకి బాగా పిండి ఈ విధంగా కలిపేసుకుంటే పడదండి. కారం కూడా వేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్లు వేసుకోవాలి. మనకి తగినంత కారం వేసుకోవాలి. అవసరమైతే ఫుడ్ కలర్ కలపండి. నేను ఇక్కడ కలుపుకోలేదు. పిండి సమానంగా పట్టినట్టు కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిందో లేదో చూడాలంటే ఈ విధంగా కొంచెం పిండిని వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిందండి. ఇప్పుడు దొండకాయ ముక్కలను వేసుకోవాలి. మీడియం మంటపై ఈ ముక్కలను వేయించుకొని బంగారం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయిస్తే బయట కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా బాగా వేపుకోవాలి. వేపుకునేవి పక్కకి తీసుకుని ఉంచాలి. పక్కకి తీసుకున్నాక అదే కళాయిలోని వేరుశనగ పలుకులు వేయించుకోవాలి. ఇవి బంగారం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా శనగ పలుకులను వేయించుకోవాలి. వేయించిన దొండకాయ ముక్కలను, శనగ పలుకులను ఒక గిన్నెలో కలుపుకొని బాగా కలిపితే ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై సిద్ధం. చిట్కా: దొండకాయలను కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టండి. అప్పుడు శనగపిండి బాగా అంటుకుంటుంది. శనగపిండిలో నీళ్ళు ఎక్కువ పోయకండి. తక్కువ తేమ ఉంటేనే ఫ్రై కరకరలాడుతుంది. మీడియం మంటపైన వేయించండి. అప్పుడు సమంగా వేగి మంచి రంగు వస్తుంది. శనగ పలుకులను చివరిలో కలిపితే వాటి కరకరలాడే టేస్ట్ అలాగే ఉంటుంది. ఇంతే. చాలా తక్కువ పదార్థాలతో అద్భుతమైన రుచిని ఇచ్చే ఈ క్రిస్పీ ఫ్రైను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.